ఉమ్మడి అనంతపురం జిల్లా రాయలసీమలో చాలా కీలకమైనటువంటి జిల్లా ఇది కూడా అతి పెద్ద జిల్లా. సరే ఇప్పుడైతే చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు పరిశీలిస్తే ఇక్కడ ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడు, మడకసిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఇవన్నీ కలిపితే ఉమ్మడి అనంతపురం జిల్లా. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం ఈ మధ్యగా సోషల్ మీడియాలో కనుక మనం పరిశీలిస్తే ఇది ధర్మవరం కేతిరెడ్డి ఆయన చాలా పాపులర్గా ఉంటాడు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక హిందూపురం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అడ్డాగా చెప్పుకోవచ్చు. అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వరకు కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం. రాప్తాడు కూడా అంతే. సో ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా తన సత్తాను చాటుకుంటూ వస్తుంది. మరి యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? మూడ్ ఆఫ్ ఆంధ్రాలో వెల్లడైనటువంటి ఫలితాలు ఏంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా 6 గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా మూడ్ ఆఫ్ ఆంధ్ర బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో తేటతెల్లం అవుతుంది. అయితే ఆ 5 స్థానాలు ఎక్కడైతే టఫ్ ఫైట్ అని మనం చెప్తున్నామో, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ 5 స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమికి 4 స్థానాల్లో అక్కడ కూడా ఎడ్జ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టఫ్ ఫైట్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా యాజ్ ఆఫ్ టుడే చెప్తోంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 2014లో వచ్చిన ఎన్నికల్ని రివర్స్ అయినాయి 2019లో. 2014లో వైసీపీ 11 స్థానాల్లో గెలుచుకొని టీడీపీ 3 స్థానాల్లో గెలిస్తే 2019లో వైసీపీ 14 స్థానాల్లో గెలిచి కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే మాత్రం వైసీపీకి 3, బీజేపీ, టీడీపీ, జనసేనకి 6, ఇక్కడ 5 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటే అందులో కూడా టీడీపీకి ఆల్మోస్ట్ ఆల్ 4 స్థానాలు, వైసీపీకి 1 స్థానంలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.